గారికి లలిత కళలు అంటే ఇష్టం. అవునా? లలిత కళ వాళ్ళిద్దరు ఎవరు? లలిత కళ్ళు అంటే అమ్మాయిలు కాదు సార్, ఫైన్ ఆర్ట్స్. అబ్బబ్బబ్బ, లలిత కళ్ళు అంటున్నారు కాబట్టి అంతాక్షరి తంబోలా ఇలాంటి తొక్కుడు ఆటలు బిళ్ళ కర్రా పుల్ల ఎగరేసుకోట ఇవి కాదయ్యా కళ్ళంటే. నాటక రంగం అంతరించిపోతున్న కళ, దాన్ని మనం నిలబెట్టాలి. ఈడ రెండో దాన్ని పడుకోబెట్టాలి. అబ్బబ్బబ్బ, నాటకం అంటే నాకు కూడా చాలా ప్రాణం సార్. నీతోనే వేయిస్తాను. నాటకం పేరేంటి సార్? అహల్య అమాయకురాలు. ఓహో, అయితే ఇద్దరు అమ్మాయిలు ఎతకాలి. అహల్య అమాయకురాలు ఇద్దరు కాదురా, అహల్యే అమాయకురాలు. ఓహో, టైటిల్ లోనే ట్విస్ట్ పెట్టారంటే ఆ, దొంగ. ఆ, ఇంకా కథనంలో ట్విస్టులు కేజీల కేజీల కింద ఇచ్చేస్తాను. ఓహో. కాన్సెప్ట్ ఏంటి సార్? గౌతముడు అహల్య దంపతులు. ఓహో, ఎప్పటి నుంచో ఇంద్రుడు అహల్యని లవ్ చేస్తున్నాడు. తప్పు కదండి. ఆ మాట అడిగితే అహల్య కూడా అదే అంటుందని వాడు ప్లాన్ వేశాడు. తెల్లవారుజామున 5 కాకముందే 4 గంటలకే అని కొడిలా కూశాడు. అప్పుడు గౌతముడు యథావిధిగా లేచి టవలు భుజానేసుకుని నదికి స్నానానికి వెళ్తాడు. ఇదే అదననుకుని ఇంద్రుడు గౌతముడు వేషంలో అహల్య దగ్గరికి వస్తాడు. కామంతో అహల్యని అలా చూస్తూ ఆదమరిచి నిద్రిస్తున్న అహల్యని భుజంపై తట్టి లేపాడు. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. స్వామి, నదికి పోలేదా? గదిలో నువ్వు ఉండగా నదికి నేనెందుకు పోతాను అని ఆమెని పాన్పుపైకి తోసి ఆత్రంగా ఆక్రమించెను. రాయ్, స్నానానికి వెళ్ళావు కదరా, అప్పుడే వచ్చావేంటి? కళ్ళు దొబ్బేయంట్రా. టవల్ తీసుకెళ్ళాను కానీ సబ్బు తీసుకెళ్ళలేదుగా. అలా వెళ్ళని ఇలా మునిగి వచ్చేసాను. ఈసారి సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి. ఏంట్రా? సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి అంటున్నా. ఆహా, ఈ లోపల నా పెళ్ళంతో నువ్వేం చేస్తావురా? నేను ఇంద్రుణ్ణి ఏమైనా చేసుకుంటా. ఆహా, అయితే నేను గౌతముండ్రా. నేను కూడా ఏదైనా చేస్తాను. ఏదైనా చేస్తానురా, ఏదైనా చేస్తానురా. నువ్వు కొరుకుతా కొరుకుతా. ఒక్కడు కొడితే ఇన్ని చేతులు ఫీల్ అవుతున్నానండి. సంథింగ్ రాంగ్. నో, రోల్ రివర్స్. అహల్య, టవలెక్కడ? భుజంపై ఎవరు మానాన్ని వాళ్ళు కొట్టుకుంటే స్క్రిప్ట్ ఎందుకు, మేమెందుకు? మనం కొట్టినప్పుడు సీరియస్ అయింది, వాడు కొడుతుంటే నవ్వుతుందేంట్రా? స్వామి, దేవి, నదికి పోలేదా? మదిలో మీరుండగా నదికి మేమెలా పోగలం? బాగుంది. మనం గదిని రాసినట్టున్నావురా. ఇంప్రవైజ్ చేసినట్టున్నారు సార్. మీరు జైలా పెరమే కొట్టి ఆడికి మనకి సాపత్యం ఏంటరా? ఇంప్రవైజేషన్ అంటే ఏంటో చూపిస్తా. ఈ విరహం తాళలేకున్నావు దేవి. మమ్మల్ని మీ బిగి కవిటిలో బంధింపుడు. మమ్మల్ని ఏదన్నా చేయడు, బిక్కిరి బిక్కిరి చేయడు దేవి. ఏంటిది? నదికెళ్ళి లాల పోసుకోలేదా? నేను నీళ్ళు అంటాడు అనుకున్నావా? లాలేదు గిల్లేదు, మొహమ్మద్ నీళ్లు పోసుకొని వచ్చా. ఆహా, మరి తెలివితేటలు ముందే ఉండొచ్చు కదా. ఏంటో నువ్వు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే, చేతి కింద లావు వచ్చి పుచ్చుకున్నావు కదా. కోడి కొక్కరకో అనగానే పెళ్ళని అలా వదిలేసి అలా వెళ్ళిపోతే పోతే నాలంటూ ఇక్కడ బెడ్ మీద దూరుతాడు కదా. ఏం వాగుతున్నావు? ఏం వాగుతున్నావు నువ్వు? ఆహా, ఆహా ఏంటో? ఆహా, ఆహా ఏంటి? ఏంట్రో గొంతులేస్తుంది. గొంతు కాదు, ఈ చెయ్యి కూడా లేస్తుంది. ఆహా, ఓహో, ఆహా, గొంతులేస్తుందంట్రా. కొట్టడం కాదురా, కొరుకుతా. నిన్ను కొరుకుతా, కొరికి పారేస్తా. అమ్మో. అరే, ఈసారి నేను అహల్య, మీలో మీరు కొట్టుకు చావండి. అమ్మాయి నువ్వు లే 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 లే. అయ్యో, అప్పుడు తెల్లారిపోయిందా? అయ్యా, ఏంటా ముద్దు నిద్ర? టవల్ ఎక్కడ? భుజంపై తట్టవాలి. వీణ్ణి కూడా అక్కడే కొట్టాలా? వీళ్ళో ఏముందిరా సెక్స్ అపీలు? స్వామి, నదికి వెళ్ళలేదా? గదిలో నువ్వు ఉండగా నదితో నాకు పని ఏమిటి దేవి? దేవి, దా నువ్వేరా. ఎవరితోనే కులుకుతున్నావు? స్వామి, ఎవరితో కులుకుతున్నావు? స్నానానికి వెళ్ళలేదా? వెళ్ళానే, కానీ నువ్వు ఎవరితోనో కులుకుతున్నావు డౌట్ వచ్చి తిరిగి వెనక్కి వచ్చా. నువ్వు పక్కకి రా. మరి వాడిని కొట్టవే. కొడతాను, వాడిని కొడతాను. ముందు నిన్ను కొట్టి ఆ. తర్వాత వాడిని కూడా కొడతాను. కానీ నువ్వు నాకు ఒక విషయం చెప్పవే. ఏంటి?
నువ్వు 25 సంవత్సరాల నుంచి నాతో సంసారం చేస్తున్నావా లేదా? చేస్తున్నాను. మరి చేస్తున్నప్పుడు మొగుడికి దొంగ మొగుడికి నీకు తేడా తెలియట్లేదా? అంటే అంటే ఆ, చెప్పు. అంటే బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు? చెప్పనా? చెప్పు. చెప్తానే నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. నువ్వు కొరకాలి. గురుకుతా, గురుకుతా, గురుకుతా. నీ అందానికి నువ్వు అహల్యమేంట్రా? నీకెందుకురా ఈ పొయ్యే కాలం? ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. అప్పుడు తెల్లారిపోయిందా? అహల్య, టవల్ ఎక్కడ? ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను. నేను చూస్తాను సార్. దానికి ఎలాగో బుద్ధి లేదు. నీకేమైందిరా? అది నీ పెళ్ళం కాదని తెలుసుగా. ఇప్పుడు దాన్ని కొడతావా? దాన్ని కాదురా, నిన్ను 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 అసలు కొట్టాల్సింది నిన్ను కాదురా బాబు. బద్దం, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? రాసింది నేనే కదా. కదా, వచ్చిన వాడు తన మొగుడా? కాదు, ఇంద్రుడు. మరి అలాంటప్పుడు అమ్మా అహల్య, వచ్చిన వాడు నీ మొగుడు గౌతముడు కాదమ్మా, దుర్మార్గుడైన ఇంద్రుడు అని చెప్పడం మానేసి పొట్ట ముందుకు పెట్టి మిగతాది పక్కకి నెట్టి కాళ్ళు బారా జాపుకొని ఏంట్రా ఊపుకుంటా చూస్తున్నావు? ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను, ఏ పాయింట్ మీదైనా కొడతాను. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. బాధండి. వీడిని చంపేసేటట్టున్నాడమ్మా, బయటికి పంపించేయడమ్మా. భాస్కర్, ఎందుకు ఎందుకు ఏంటి గొడవ? ఇలా రా. ఒకసారి నీతో మాట్లాడాలి, లోపలికి రా. ఏం చేస్తున్నావురా నువ్వు? ఆ భాస్కర్ గారు ఇరిటేట్ అయ్యి వాళ్ళ బాబాయ్తో చెప్పి పెళ్లి ఆపిచ్చేస్తాడు. నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? నీకు కావాల్సింది సునంద, కానీ ఇక్కడున్నది సునంద శేఖర్. నా పేరు నుంచి శేఖర్ పోదు. సునంద మీ ఇంటికి రాదు. వెళ్ళు, ఈ ఇంట్లోంచి, మా జీవితాల్లోంచి. ఏమండి పంతులు గారు, మీ లిస్ట్ అంతా వచ్చినట్టేనా? వచ్చాయండి. రే, ఇంకా రెడీ అవ్వలేదేంట్రా? ఇంకో గంటలో పెళ్లి వారు వస్తున్నారు. అసలు దీనికి పెళ్లి ఇష్టమేనా? నువ్వేం ఎదవ ట్విస్టులు ఇవ్వట్లేదు కదా? బాబాయ్ అడుగుతుంటే మాట్లాడవేంటి? అలారం ఆగలేదు మమ్మీ, దానికే ఎంత టెన్షనా? అమ్ములు ఇలారా, పైన రూమ్ లో చీరలు మూర్తి, అమ్మా ఓకే, తప్పకుండా వస్తా వస్తా. వస్తానంటుంటే ఓకే. పెట్టి ఫోన్ పెట్టే. శశి అక్క కనిపించట్లేదు. దాని బట్టలు నగలు కూడా లేవు. ఏముంది, సిద్ధుతో వెళ్ళిపోయి ఉంటది. నీకెలా తెలుసురా? ఇలా నా ముందే చెప్పింది. ముందే చెప్పచ్చు కదరా. జనరల్ గా ప్రేమించిన అబ్బాయిని మర్చిపోయి పెద్దలు చూపించిన సంబంధం చేసుకుంటుందనుకున్నా. అప్పుడేం కాబోయేలు లేకపోయాడు, ఇప్పుడేం కోడలే. ఇంట్లోంచి బయటికి గెంటేశానంటే ఆ రోజు మళ్ళీ ఎవరు లోపలికి తీసుకుని వచ్చిందే? నాకు విషయం తెలుసు,
కానీ అది నిజం అబద్ధమో తెలియదు. విషయం ఏందో చెప్పు, ఎవరన్నా నేను ఇస్తా. అది అబద్ధమైతే ఆకులు రాలిపోతాయి అంకుల్. ఆకులు రాలితే నీకేంద్ర బట్ట చెట్టు చేస్తుంది. అది చచ్చిపోతే నేను చచ్చిపోతాను అంకుల్. ఏంద్రా వాగుతున్నావు? వాగటం కాదు అంకుల్, ఆ చెట్టు నేను ఒకటే. అది వీఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ యు నో. ఒరే, దాంతో పిట్టరు కాలిస్తే కూరన్న వండుకొని తినొచ్చు నా బట్ట. నన్ను కాలిస్తే వస్తుందిరా, ముంచితే వాసన, కాలిస్తే బూడిదే. నువ్వు చూసింది చెప్పకుంటే నీకు జరిగింది కథలు కథలుగా చెప్పుకుంటారు. ఏంటి డల్గా ఉన్నావు? మీ అమ్మ పొమ్మంది. ఇద్దరం కలిసిపోదామా? ఎక్కడికి? చెన్నై. ఎలా? ట్రైన్లో. ఫ్లైట్ అయితే మా హోటల్ ట్రావెల్ డెస్క్లో తెలిసిపోతుంది. అలాంటి డ్రైవర్తో ఉండగలవా? డౌటా? నాకేం అక్కర్లేదు, నిజం. ఒక 4-5 కోట్లు చాలు. 4-5 కోట్లు బతకాలి కదా. ఇప్పుడు నేను అబద్ధం ఆడలేదురా. మీరు అబద్ధం ఆడితే రాలేదు, సిద్ధుగాడు ఇది నొక్కితే రాలే. ఆ. ఏంటి ఆలోచిస్తున్నావు? చెన్నైలో బోల్డ్ అని కార్స్ ఉన్నాయి నువ్వు డ్రైవ్ చేయడానికి, బోల్డ్ అని బిల్డింగ్స్ ఉన్నాయి నేను డిజైన్ చేయడానికి. డోంట్ వరీ. ఏం దొరక్కపోతే ఈ నెక్లెస్ అమ్మినా రెక్లెస్ గా 1 year బతకొచ్చు. నువ్వు అస్సలు టెన్షన్ పడకు, సరేనా? ఈ లోపు ఖాళీగా ఉండకుండా ఏ పిల్లాడినో కని వాడి ఫోటో పంపావంటే మా అమ్మ వాళ్ళు చచ్చినట్టు వచ్చి తీసుకెళ్తారు.